నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్, డౌట్స్ ని ఆన్సర్ చేద్దాం. మేడం, లాస్ట్ 30 days నుండి స్మెల్ తెలియలేదు, బట్ లాస్ట్ 3 days నుండి ఏ స్మెల్ అయినా బ్యాడ్ స్మెల్ గానే అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ప్లీజ్ చెప్పండి. సో లాస్ట్ 1 month నుంచి మీకు ఎప్పుడైతే స్మెల్ పోయిందో అప్పుడు ఏమన్నా ప్రాబబ్లీ బాగా సివియర్ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే బాగా ఎక్కువ కోల్డ్ చేయటం కానీ ఇట్లా ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది మన ఆల్ఫాక్టరీ నర్వ్ ఎండింగ్స్, అంటే మనకి ఏదైతే స్మెల్ వచ్చే సెన్సేషన్ వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేసి ఆ వైరస్ అక్కడ ఎఫెక్ట్ చేసి దాని ద్వారా మనకి కొంచెం అక్కడ డ్యామేజ్ అయినప్పుడు స్మెల్ సెన్సేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో ఇన్ కేస్ ఈ కోల్డ్ చాలా కాలం ఉన్నట్టయితే కనుక ఆ లోపల మన నేసల్ మ్యూకోజా అయితే ముక్కు లోపల ఉన్న శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది కూడా వాచి దాని వల్ల కూడా ముక్కు బ్లాక్ అయ్యి దాని వల్ల కూడా స్మెల్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మళ్ళీ ఏ స్మెల్ అయినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటుంటే దానికి కారణం ఏమవ్వచ్చు అంటే, సో ఎప్పుడైతే ఈ నరాల ఎండింగ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయి ఉంటాయో అండ్ దెన్ వెన్ దే ఆర్ మళ్ళీ ఆ డ్యామేజ్ తగ్గి మళ్ళీ ఎప్పుడైతే అవి రీగ్రో అయ్యి మళ్ళీ నార్మలైజ్ అవుతూ ఉంటాయో యాక్చువల్లీ ఆ టైంలో మనకి ఏ స్మెల్ చూసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కాకోస్మియా అంటారు. సో ఇది ఏంటి అంటే బిఫోర్ యూ రీగెయిన్ యువర్ స్మెల్, అంటే మళ్ళీ మీకు నార్మల్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్ వచ్చే కంటే ముందు ఇలా కొంచెం ఏ స్మెల్ చూసినా బ్యాడ్ స్మెల్ రావడం అలా జరిగే అవకాశం ఉంటుంది. అది కొన్నాళ్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మెల్లగా మళ్ళీ నార్మల్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా కామన్ గా మనం డ్యూరింగ్ కోవిడ్ మనం చూస్తూ ఉన్నాము. బికాస్ కోవిడ్ ఆల్సో బీయింగ్ అ వైరస్, ఈ వైరస్ ఎప్పుడైతే మన నర్వ్ ఎండింగ్స్ ని ఎఫెక్ట్ చేసిందో, సో ఎనీ అదర్ వైరస్ కెన్ డూ ద సేమ్ థింగ్, బట్ కోవిడ్ టైంలో మనం ఎక్కువ ఇది చూస్తూ ఉన్నాము దట్ నర్వ్ ఎండింగ్స్ బాగా డ్యామేజ్ అయ్యి లాస్ ఆఫ్ స్మెల్ రావడం. అది ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అవుతూ ఉన్నారో అప్పుడు ఇలా బ్యాడ్ గా స్మెల్ రావడం, ఎనీ స్మెల్ దే స్మెల్ ఇట్ యాజ్ అ వెరీ ఫౌల్ స్మెల్ లాగా రావడం. ఆఫ్టర్ దట్ దే విల్ అగైన్ రీగెయిన్ దేర్ ఒరిజినల్ స్మెల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైమ్ అండి, బట్ మేబీ ఇఫ్ రిక్వైర్డ్ ఒకసారి డాక్టర్ దగ్గర చూపించి రిక్వైర్డ్ మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నట్టయితే కనుక ఈ ప్రాసెస్ ని మనం కొంచెం ఫాస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కొంచెం తొందరగా దాన్ని నార్మలైజ్ చేసే అవకాశం ఉంటుంది.